వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కోర్సు కూడా అవైలబుల్ ఉంది. నిన్ననే ఫిబ్రవరి మంత్కు సంబంధించిన ఒక 30 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మార్చి 10వ తారీఖు నుంచి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఎంసీక్యూ కూడా స్టార్ట్ అవుతుంది. మార్చి 10వ తారీఖున 300 క్వశ్చన్స్ అప్లోడ్ చేయబడును. యాన్సెంట్ హిస్టరీ 100 క్వశ్చన్స్, మిడ్వల్ హిస్టరీ 100 క్వశ్చన్స్ అండ్ మోడర్న్ హిస్టరీ 100 క్వశ్చన్ విత్ ఎక్స్ప్లెనేషన్ లింక్ చేస్తూ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా జస్ట్ 99 రూపీస్ మాత్రమే, అది 99 రూపాయలకే మన యాప్లో అవైలబుల్ ఉంది. ఆ కోర్సు కూడా పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియోని అందరూ దయచేసి లైక్ చేయండి. చూద్దాం డైలీ కరెంట్ అఫైర్స్. మనం డైలీ 7కి వీడియో అప్లోడ్ చేస్తున్నాం కదా. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజున్న ఫస్ట్ టాపిక్ ఏందో చూద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చి సెబీ నూతన చైర్మన్గా మన ఆర్థిక శాఖ కార్యదర్శి రావడం జరిగింది. ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి, మన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఎవరైనా తూహిన్ కాంతా పాండే అనే వ్యక్తి సెబీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మొన్నటి వరకు సెబీ చైర్మన్గా ఉన్నది ఎవరు? ఒక మహిళ మాధబీ పూరి బూచ్ మొన్నటి వరకు సెబీ చైర్మన్గా పనిచేసింది. ఆమె ప్లేస్లో వచ్చిన వ్యక్తి, సెబీ నూతన చైర్మన్గా వచ్చిన వ్యక్తి ఎవరంటే తూహిన్ కాంతా పాండే అనే వ్యక్తి వచ్చాడు. ఇతను 1987 ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసరు, ఒరిస్సా కేడర్కి చెందిన వ్యక్తి తూహిన్ కాంతా పాండే. ప్రజెంట్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తి సెబీ నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాడు. మొన్నటి వరకు సెబీ చైర్మన్గా ఉన్నది మాధబీ పూరి బూచ్. అలాగే మరి సెబీ అంటే ఏంటి అనేది చూద్దాం. సెబీ మీన్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఆ సెబీని ఏర్పాటు చేసింది 1988 ఏప్రిల్ 12వ తారీఖున సెబీని ఏర్పాటు చేస్తే ఆ సెబీకి చట్టబద్ధత కల్పించింది 1992 జనవరి 30న కల్పిస్తే సెబీ ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే ముంబైలో ఉంది. సెబీ ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే ముంబైలో కలదు సెబీ ప్రధాన కార్యాలయం. ఈ సెబీ యొక్క ప్రధాన విధి ఏంటంటే, సెబీ యొక్క ప్రధాన విధుల్లో ఒకటి స్టాక్ మార్కెట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరి ఆధీనంలో ఉంటాయంటే సెబీ ఆధీనంలో ఉంటాయి. స్టాక్ మార్కెట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరి ఆధీనంలో ఉంటాయంటే సెబీ ఆధీనంలోనే ఉంటాయి. మరి స్టాక్ మార్కెట్ అన్నాం, ప్రపంచంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ కలిగిన దేశాల్లో మన భారతదేశం అనేది 4th ప్లేస్ 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న దేశం అమెరికా, 2వ స్థానంలో ఉన్న దేశం చైనా, 3వ స్థానంలో ఉన్న దేశం జపాన్, 4వ స్థానంలో ఉన్న దేశం ఇండియా. ప్రపంచంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ కలిగిన దేశాల్లో ఫస్ట్ అమెరికా, 2 చైనా, 3 జపాన్, 4 ఇండియా. మరి స్టాక్ మార్కెట్స్ అన్నాం, మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏది? బిఎస్ఈ. ఏషియన్ కాంటినెంట్ లోనే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్, ఆసియా ఖండంలోనే అతి పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ అంటే బిఎస్ఈ. బిఎస్ఈ అంటే ఏంది? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. దీన్ని 1875 జూలై 9న ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం ముంబైలోనే ఉంది. దీని యొక్క ప్రజెంట్ బిఎస్ఈ చైర్మన్ ఎవరంటే సుభాషిస్ చౌదరి అనే వ్యక్తి ప్రజెంట్ బిఎస్ఈ చైర్మన్ గా పనిచేస్తున్నాడు. సుభాషిస్ చౌదరి. అలానే ఎండి అండ్ సిఇఓగా పనిచేస్తుంది బిఎస్ఈకి సుందర రామన్
రామమూర్తి, సుందర రామన్ రామమూర్తి అనే వ్యక్తి ప్రజెంట్ బిఎస్సి ఎండి అండ్ సిఇఓగా పనిచేస్తున్నాడు. అలానే మరొకటి మనకు ఎన్ఎస్సి అన్నాం. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎన్ఎస్సి ఫార్మేషన్ ఎప్పుడు 1992లో ఎన్ఎస్సిని ఏర్పాటు చేశారు. ప్రజెంట్ ఎన్ఎస్సి చైర్మన్ ఎవరు? గిరీష్ చంద్ర చతుర్వేది. గిరీష్ చంద్ర చతుర్వేది. అలానే ఎన్ఎస్సి ఎండి అండ్ సిఇఓ ఎవరు ఇప్పుడు? ఆశీష్ కుమార్ చౌహాన్. ఆశీష్ కుమార్ చౌహాన్ అనే వ్యక్తి ప్రజెంట్ ఎన్ఎస్సి ఎండి అండ్ సిఇఓగా పనిచేస్తున్న వ్యక్తి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది సెబీకి నూతన చైర్మన్ రావడం జరిగింది. ఆయనే తూహిన్ కాంతా పాండే అనే వ్యక్తి 1987 ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్, ఒరిస్సా కేడర్కి చెందిన వ్యక్తి. ఆయనే మొన్నటి వరకు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశాడన్నాం. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అన్నాం. ఆ సెబీ మాజీ చైర్మన్ మాధబీ బూరి పూచ్ అన్నాం. సెబీ ఫార్మేషన్ 1982 ఏప్రిల్ 12. ఆ సెబీకి చట్టబద్ధత కల్పించింది 1992 జనవరి 30 అన్నాం. ఈ సెబీ యొక్క విధులలో ఒకటి స్టాక్ మార్కెట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరి ఆధీనంలో ఉంటాయండి? సెబీ అన్నము. మన స్టాక్ మార్కెట్ అంటే మన ఇండియాకి సంబంధించి బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, దాని ప్రజెంట్ చైర్మన్ సుభాషిష్ చౌదరి. అలానే ఎన్ఎస్సి అన్నాం, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, దాని ప్రజెంట్ చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది అన్నాం. దాని ఎండి అండ్ సిఇఓ అయితే ఆశీష్ కుమార్ చౌహాన్ అన్నాం. ప్రపంచంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ కలిగిన దేశాల్లో మన ఇండియా 4th ప్లేస్ అన్నాం. మొదటి స్థానం అమెరికా, 2 చైనా, 3ది జపాన్. ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇదొకటి అన్నాం. మరి 1875 అనేది ఒకటి వచ్చింది ఇక్కడ. 1875 మనం చాలాసార్లు డిస్కషన్ చేస్తున్నాం. మన క్లాస్ ఉండడం వల్ల ఫెచింగ్ ఏంటంటే ప్రతి దానికి లింకు పెట్టేస్తాం. ఇంతకుముందు 2 రోజుల క్రితం వచ్చిన కరెంట్ అఫైర్స్ ఈ పాయింట్కు 2 లింకు మర్చిపో. మళ్ళా 10 రోజుల క్రితం ఒక పాయింట్ వచ్చింది, ఇంకో 15 రోజుల క్రితం ఇంకో పాయింట్ వచ్చింది, ఇవాళ వచ్చింది. ఆ 2 ఈ 3 మళ్ళీ ఒక దగ్గరకు వచ్చేస్తాయి. అంటే నీకు ఇన్నది మళ్ళీ రివిజన్ అయిపోతుంటుంది. అదే మన క్లాస్ ఉండడం వల్ల మీకు ఒక ఉపయోగం అన్నట్టు. ఎందుకంటే ఫస్ట్ నేను దాని ఆ స్టైల్లో నేను ప్రిపేర్ అయ్యే నేను మీకు చెప్తా. ఏదో వచ్చి టైంపాస్కి వచ్చి ఆ బోర్డు మీద తీసుకుని 4 లైన్లు అండర్లైన్ చేసి నేను పోను. ఎందుకంటే మీ మామ, మీ బాబాయ్ మీ గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి. మీకు రేపు జాబ్ వచ్చిందంటే అందులో నా పాత్ర కూడా ఉండాలి. అందుకనే ఫాలో కండి, లైక్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి. ఓకేనా? రైట్. 1875 అన్నాం. 1875 జూలై 9న ఈ బిఎస్సిని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే 1875 దగ్గర సెకండ్ పాయింట్ ఏంటంటే అలీగఢ్లో మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆంగ్లో మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ పాఠశాలను అలీగఢ్లో ఏర్పాటు చేశారు. ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1875లోనే ఏర్పాటు చేశాడు. అలీగఢ్లో మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ పాఠశాలను ఏర్పాటు చేస్తే దీన్ని 1877లో కళాశాలగా మార్చడం జరిగింది. 1877లో దీన్ని కళాశాలగా మార్చడం జరిగింది. ఆ తర్వాత దీన్నే 1916లో విశ్వవిద్యాలయంగా మార్చడం జరిగింది. ఓకే, చూసిరా? 1875 దగ్గర మనకి ఇక్కడ బిఎస్సి వచ్చింది కాబట్టి బిఎస్సిని ఏర్పాటు చేశారన్న. అదే 1875లో మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ పాఠశాలను అలీగఢ్లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏర్పాటు చేస్తే దాన్ని 1877లో కళాశాలగా మారిస్తే దాన్ని 1916లో విశ్వవిద్యాలయంగా మార్చారు. థర్డ్ పాయింట్. ఈ 1875 అక్టోబర్ 31వ తారీఖునే మన సర్దార్ వల్లభాయ్ పటేల్, మన మొట్టమొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించాడు. ఈ 1875లోనే ఆర్య సమాజాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేసింది స్వామి దయానంద సరస్వతి. ఈ 1875లోనే దివ్య జ్ఞాన సమాజాన్ని కూడా ఏర్పాటు చేశాం. దివ్యజ్ఞాన సమాజాన్ని. ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? మేడం బ్లావటస్కీ అండ్ కల్నల్ ఆల్గాట్ వీళ్ళిద్దరు కలిసి దివ్యజ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే 1875లో ఐఎండి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ భారత వాతావరణ శాఖను కూడా ఏర్పాటు చేసింది 1875లోనే. ఎప్పుడు? జనవరి 15,
1870లో ఏర్పాటు చేస్తే ప్రజెంట్ భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తుంది మృత్యుంజయ మహాపాత్ర. మృత్యుంజయ మహాపాత్ర అనే వ్యక్తి ప్రజెంట్ ఐఎండి డైరెక్టర్ జనరల్గా ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్. ఒకటి బిఎస్సిని ఏర్పాటు చేశారు, ఆంగ్లో ఓరియంటల్ పాఠశాలను ఏర్పాటు చేశారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించాడు, ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేశారు, దివ్యజ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేశారు, ఐఎండి అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, ఇదొక పాయింట్. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ జాతీయ సైన్స్ దినం, నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28. ఫిబ్రవరి 28 అనేది నేషనల్ సైన్స్ డే. ఇంటర్నేషనల్ సైన్స్ డే అంటే నవంబర్ 10 ఇంటర్నేషనల్ సైన్స్ డే. ఈ ఫిబ్రవరి 28 సైన్స్ డే ఎందుకైందంటే సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నాడు కాబట్టి ఆ ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే అయింది. ఈ నేషనల్ సైన్స్ డే ఫస్ట్ది 1987లో ఫస్ట్ నేషనల్ సైన్స్ డేను సెలబ్రేట్ చేశారు. మరి ఈ 2025 ఈ ఫిబ్రవరి 28న జరిగిన నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ ఏంటనేది మనకు కావాలి. 2025 నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ ఏంటంటే ఎంపవరింగ్ ఇండియన్ యూత్. ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్. గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ ఫర్ వీక్షిత్ భారత్. అనేది దాని యొక్క థీమ్. 2025 నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ ఏంటంటే ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వీక్షిత్ భారత్ అనేది దాని యొక్క 2025 యొక్క థీమ్. అది ఎవరు? సివి రామన్. రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాం. సివి రామన్ జన్మించింది ఎప్పుడు? 1888 నవంబర్ 7వ తారీఖున సివి రామన్ జన్మించాడు. 1888 నవంబర్ 7న సివి రామన్ జన్మించడం జరిగింది. ఆ సివి రామన్ మరణించింది 1970 నవంబర్ 21న మరణిస్తే ఆ సివి రామన్కు 1930లో ఫిజిక్స్లో నోబెల్ అవార్డు వచ్చింది. ఆ సివి రామన్కు 1954లో భారతరత్న అవార్డును ప్రకటించడం జరిగింది. 1954లో అయితే భారతరత్న అవార్డు ఇచ్చారు. 1930లో అయితే ఆయనకు నోబెల్ అవార్డు ఇచ్చారు. నోబెల్ అవార్డు ఏ సబ్జెక్ట్ అంటే ఫిజిక్స్లో నోబెల్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు నేషనల్ సైన్స్ డేకి సంబంధం. సైన్స్ డే ఫిబ్రవరి 28, దాని థీమ్ ఇంటర్నేషనల్ సైన్స్ డే. సివి రామన్ ఎఫెక్ట్ ఎప్పుడు కనుగొన్నాడు, ఆయనకు నోబెల్ అవార్డు ఎప్పుడు వచ్చింది, ఆయనకు భారతరత్న ఎప్పుడు వచ్చింది, ఆయన ఎప్పుడు జన్మించాడు, ఎప్పుడు మరణించాడు అనేది పాయింట్స్. దీంతో పాటు మరి ఏంటంటే మరి ఇండియన్ సైన్స్ అంటే సైన్స్ డే అన్నాం. ఈరోజు మనకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కూడా జరుగుతుంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. ఇండియన్ కాంగ్రెస్ అంటే పార్టీ కాదు, కాంగ్రెస్ అంటే కూటమి లేదా గుంపు. మనకు లాస్ట్ 2023లో జరిగింది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరిగింది. ఆ 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నాగపూర్లోని ఆర్టీఎం యూనివర్సిటీలో జరిగింది. ఇప్పటివరకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 108 సార్లు జరిగితే తెలంగాణలో 6 సార్లు జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అయితే 3 సార్లు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 3, తెలంగాణలో అయితే 6 సార్లు జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు అంటే 1983లో ఫస్ట్ టైం తిరుపతిలో జరిగింది. ఫస్ట్ టైం 1983లో తిరుపతిలో జరిగితే ఆ తర్వాత 2008లో వైజాగ్లో జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2017లో తిరుపతిలో జరిగింది. ఏపీలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 3 సార్లు జరిగింది. అదే తెలంగాణలో జరిగింది ఎక్కడంటే
హైదరాబాద్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 6 సార్లు జరిగింది. 1937లో ఒకసారి, 1954, 37లో ఒకసారి, 54లో ఒకసారి, 1967లో ఒకసారి, 1979, 1979లో ఒకసారి, 1998లో ఒకసారి, 2006లో ఒకసారి హైదరాబాద్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 6 సార్లు జరిగింది. అసలు ఫస్ట్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరిగింది ఎప్పుడు? 1914లో ఫస్ట్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగిందనంటే కలకత్తాలో జరిగింది. ఫస్ట్ది 1914 కలకత్తాలో జరిగింది. ఆ 1914 అనగానే మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది ఎప్పుడు? 1914 జూలై 28లోనే మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. ఈ 1914లోనే జన్మించిన వ్యక్తి ఎవరంటే కాళోజీ నారాయణరావు. కాళోజీ నారాయణరావు 1914 సెప్టెంబర్ 9వ తారీఖునే జన్మించాడు. ఆ సెప్టెంబర్ 9నే మనం తెలంగాణ భాషా దినంగా జరుపుకుంటున్నాం. ఆ కాళోజీ ఆటోబయోగ్రఫీ అంటే ఇది నా గొడవ, ఇది నా గొడవ అనేది కాళోజీ యొక్క ఆటోబయోగ్రఫీ. ఆ కాళోజీకి 1992లో పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చారు. ఆ కాళోజీ అవార్డును 2015లో ప్రారంభించారు. ఆ కాళోజీ అవార్డు యొక్క నగదు బహుమతి 1,01,116 రూపాయలు. ఆ కాళోజీ అవార్డు 2015లో ఫస్ట్ ఎవరికి ఇచ్చారంటే అమ్మంగి వేణుగోపాల్కి ఇచ్చారు. ఆ కాళోజీ అవార్డు 2024లో ఎవరికి ఇచ్చారంటే నలిమెల్ల భాస్కర్ రావుకి ఇవ్వడం జరిగింది. కాళోజీ అవార్డు ఇల్లు ఎందుకు వచ్చింది సార్ అంటే, కాళోజీ అవార్డు స్టార్ట్ చేసింది, కాళోజీ జన్మించింది 1914. 1914లోనే మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. ఆ 1914లోనే ఫస్ట్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరిగింది. ఇదే లింక్ అన్నట్టు. సార్ ఇదేం సార్ అల్లకి వచ్చిందంటే, మరి అదే వేరే క్లాసులకు మీ బాబాయ్ క్లాసులకు తేడా ఇదే. ప్రతి దానికి లింక్ ఉంటుంది అన్నాడు. మనం అలా ప్రిపేర్ అయితేనే ఎగ్జామ్లో వారిని భయపెట్టగలుగుతాం మనం. 1914లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. 1914లో జన్మించిన కవి ఎవరంటే కాళోజీ నారాయణరావు జన్మించింది కాబట్టి ఇంకా దాన్ని పట్టుకొని ఇంకా తీసుకెళ్లొచ్చు నేను. కాళోజీ నారాయణరావుకు గౌరవ డాక్టరేట్ను కాకతీయ విశ్వవిద్యాలయం ఇచ్చింది. 1992లో గౌరవ డాక్టరేట్ని ఇచ్చింది కాళోజీ నారాయణ ఎవరంటే కాకతీయ విశ్వవిద్యాలయం. ఆ కాకతీయ విశ్వవిద్యాలయం 1976లో ఏర్పాటు చేశారు. ఆ కాకతీయ విశ్వవిద్యాలయానికి వీసీగా పనిచేశాడు ప్రొఫెసర్ జయశంకర్ 1991 నుండి 94 వరకు. ఆ కాకతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది 1976. కాళోజీ ఎవరు? జయశంకర్. అంటే ఇక్కడ పాయింట్ ఏంది మళ్ళీ చూడండి. 1992లో కాళోజీ నారాయణరావుకు గౌరవ డాక్టరేట్ను కాకతీయ విశ్వవిద్యాలయం ఇచ్చింది. ఆ కాకతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది 1976. ఆ కాకతీయ విశ్వవిద్యాలయానికి వీసీగా పనిచేశాడు జయశంకర్ 1991 నుండి 94 వరకు. ఆ జయశంకర్ యొక్క స్వీయ చరిత్ర పేరు వడవని ముచ్చట్లు. అది రాసింది ఎవరంటే కోంపల్లి వెంకట్ గౌడ్. ఆ జయశంకర్ సాహిత్య పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారంటే ఎన్ గోపి అనే వ్యక్తికి ఇచ్చారు. ఆ జయశంకర్ జయంతి ఎప్పుడంటే ఆగస్టు 6వ తారీఖు. ఆ జయశంకర్ వర్ధంతి ఎప్పుడంటే జూన్ 21. ఆ జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. మన కాకతీయ విశ్వవిద్యాలయం 1976లో ఏర్పాటు చేశారన్నాం. ఆ 1976లో పాలిటికి వెళితే ఇంపార్టెంట్ పాయింట్ 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో చేసింది. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికను సవరించి లౌకిక, సామ్యవాద, సమగ్రత అనే పదాలను చేర్చారు. ఆ ప్రవేశికనే పీఠిక అని, ప్రియాంబుల్ అని, ఉపోద్ఘాతం అని, ముందుబాటు అని, భూమిక అని, శీర్షిక అని పిలుస్తారు. ఆ ప్రవేశికని మనం అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించాం. మళ్ళీ ఇటు వస్తే 108 సార్లు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరిగిందన్నాం. 108 అనగానే మళ్ళీ యాన్సెంట్ హిస్టరీలోకి వెళ్ళొచ్చు. మొత్తం ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు. 108లో మొదటి ఉపనిషత్తు ఈశోపనిషత్, 108వ ఉపనిషత్తు ముక్తికోపనిషత్. ఈ 108 ఉపనిషత్తులలో సత్యమేవ జయతి అనేది ఏ ఉపనిషత్తులో ఉంటుందంటే మండకోపనిషత్. ఆ మండకోపనిషత్ ఏ వేదం అంటే అధర్వణ వేదం. వేదాలని 4. ఆ 4 వేదాల్లో ఉపనిషత్తులు ఎక్కువ వేదం యజుర్వేదం, ఉపనిషత్తులు తక్కువ వేదం ఋగ్వేదంలో ఉపనిషత్తులు తక్కువ ఉంటాయి. అదే 108 పట్టుకొని మళ్ళీ పాలిటికి వెళ్తే 108వ ఆర్టికల్ ప్రకారం ఏదైనా ఒక సాధారణ బిల్లు విషయంలో లోక్సభకు రాజ్యసభకు మధ్య వివాదం ఏర్పడితే రాష్ట్రపతి 108వ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇప్పటి వరకు 108వ ఆర్టికల్ ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం 3 సార్లు జరిగింది. 1961 వరకట్న నిషేధం, 1978 బ్యాంకింగ్ సంస్కరణలు, 2002 పోటా యాక్ట్. పోటా మీన్స్ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. ఓకేనా? ఇది ఇంకా చాలా అంటే చాలా పోతుంది. అదిగా మళ్ళీ ఇంకెక్కువ అవుతుంది ఇప్పటికే. నెక్స్ట్, జర్మనీ నూతన ఛాన్సలర్గా కొత్త వ్యక్తి వచ్చాడు. జర్మనీకి ఛాన్సలర్గా ఒక న్యూ పర్సన్ రావడం జరిగింది. ఫ్రెడరిక్ మెర్జ్ అనే వ్యక్తి. ఫ్రెడరిక్ మెర్జ్ అనే వ్యక్తి వచ్చాడు.
మొన్నటి వరకు జర్మనీ ఛాన్సలర్ గా ఉన్నది ఎవరు? ఓలాఫ్ స్కోల్జ్. మొన్నటి వరకు జర్మనీ ఛాన్సలర్ గా ఉన్నది ఓలాఫ్ స్కోల్జ్. ఆ జర్మనీకి నూతన ఛాన్సలర్ గా వచ్చిన వ్యక్తి ఎవరంటే ఫెడరిక్ మెర్జ్ అనే వ్యక్తి రావడం జరిగింది. ఇతను సిడియు నాయకుడు, సిడియు పార్టీకి సిడియు నాయకుడు ఈయన ఫెడరిక్ మెర్జ్. సిడియు అంటే క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్, క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ కు చెందిన ఈ ఫెడరిక్ మెర్జ్ అనే వ్యక్తి జర్మనీకి నూతన ఛాన్సలర్ గా రావడం జరిగింది. మనం ఈ జర్మనీకి సంబంధించి గతంలో రీసెంట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ 3-4 చెప్పుకున్నాం. మ్యూనిచ్ ఒప్పందం జరిగిందని చెప్పాం. జర్మనీ మాజీ ఛాన్సలర్ మరణించాడని కూడా చెప్పాం. హైడ్రోజన్ రైలు ప్రారంభించిన మొట్టమొదటి దేశం జర్మనీ. చూడండి, ఇప్పుడు ఆ జర్మనీకి సంబంధించి రీసెంట్ గా 2025 ఫిబ్రవరి 4 నుండి 16 వరకు మన క్లాస్ ఇంటే ఇదే ఉపయోగం. ప్రతి దానికి పాతది కొత్తది రెండు కలిసి వస్తాయి. 2025 ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు 61వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరిగింది. 61వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరిగింది. 61వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరిగింది. మ్యూనిచ్ అంటే ఒక జర్మనీలో ఉన్న ఒక నగరం. ఆ మ్యూనిచ్ లో జరిగింది 61వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్. ఇది 1963 నుంచి జరుగుతుంది. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఎందుకు జరుగుతుందంటే అంతర్జాతీయంగా నెలకొన్న భద్రతాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు చర్చించే కాన్ఫరెన్స్ మ్యూనిచ్ కాన్ఫరెన్స్. ఈసారి జరిగింది 61వది. అది 1963 నుండి జరుగుతుంది. ఇదొక పాయింట్ చెప్పిన. అలానే 2025 ఫిబ్రవరి 1వ తారీఖున జర్మనీ మాజీ అధ్యక్షుడు మరణించాడని చెప్పా. జర్మనీ మాజీ అధ్యక్షుడు హరెస్ట్ కోహ్లర్ అనే వ్యక్తి, కోహ్లర్ అనే వ్యక్తి మరణించాడని చెప్పా. ఈయన జర్మనీకి మాజీ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2004 నుండి 2010 వరకు ఇతను జర్మనీకి అధ్యక్షుడిగా పనిచేశాడని చెప్పా. ఆ జర్మనీ ప్రపంచంలో హైడ్రోజన్ రైలును ప్రారంభించిన మొట్టమొదటి దేశం ప్రపంచంలో ఏదంటే జర్మనీ. ఆసియా ఖండంలో హైడ్రోజన్ రైలు ప్రారంభించిన మొట్టమొదటి దేశం ఏదంటే చైనా. అదే జర్మనీ నుండి మనం అత్యవసర అధికారాలు గ్రహించాం. అత్యవసర అధికారాలు మనం ఏ దేశం నుంచి చూసుకున్నట్టే జర్మనీ. ఆ జర్మనీ పశ్చిమ జర్మనీ సహకారంతోనే మనం రూర్కెలా ఇనుముక్కు కర్మాగారాన్ని 1959లో ఒరిస్సాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రతి దానికి లింక్ ఆ జర్మనీకి ఛాన్సలర్ గా కొత్త వ్యక్తి వచ్చాడని చెప్పారు. ఆ కొత్త వ్యక్తి ఎవరు? ఫెడరిక్ మెర్జ్ అనే వ్యక్తి, క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ కి చెందిన వ్యక్తి. ఓకేనా? రైట్, క్లియర్. ఇదొకటి. బాబు రాజేంద్ర ప్రసాద్, మన మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ యొక్క వర్ధంతి ఈరోజు. 1963 ఫిబ్రవరి 28వ తారీఖున మన మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ మరణించాడు. ఆయనకు వర్ధంతి ఫిబ్రవరి 28 ఈరోజు. ఫిబ్రవరి 28 బాబు రాజేంద్ర ప్రసాద్ యొక్క వర్ధంతి. ఈయన 1950 నుండి 62 వరకు మన ఇండియాకు రాష్ట్రపతిగా 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేసిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్. ఆ బాబు రాజేంద్ర ప్రసాద్ యొక్క వర్ధంతే ఈ రోజు. ఈయన మన ఇండియాకు మొట్టమొదటి వ్యవసాయ శాఖ మంత్రి, మొట్టమొదటి అగ్రికల్చర్ మినిస్టర్ కూడా ఈయనే. 1947 నుండి 48 వరకు మొట్టమొదటి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు బాబు రాజేంద్ర ప్రసాద్. సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాలను ఎక్కువ సార్లు తీసుకున్న వ్యక్తి ఎవరంటే సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాలను ఎక్కువ సార్లు తీసుకున్న వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్. సుప్రీంకోర్టును రాష్ట్రపతి న్యాయ సలహాలు తీసుకునే ఆర్టికల్ 143 143వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టును న్యాయ సలహాలు అడగడం జరుగుతుంది. అలానే అత్యధిక ఆర్డినెన్స్లను జారీ చేసిన రాష్ట్రపతి కూడా బాబు రాజేంద్ర ప్రసాద్. పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు అత్యవసర అవసరాల కోసం జారీ చేసేదాన్ని ఆర్డినెన్స్ గురించి తెలియజేసే ఆర్టికల్ 123 123 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్ చేస్తే, గవర్నర్ అయితే 213 ఆర్టికల్ ప్రకారం గవర్నరు ఆర్డినెన్స్ ను జారీ చేయడం జరుగుతుంది. ఈయనకు మన అలానే ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ కున్న మరొక పాయింట్ ఏంటంటే ఈయన ఐఎన్సీ కూడా అధ్యక్షత వహించాడు ఒకసారి. ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 1934లో
ఐఎన్సీ సమావేశం ముంబైలో జరిగితే అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్. ఇదే బాబు రాజేంద్ర ప్రసాద్ 1939లో త్రిపురి ఐఎన్సీ సమావేశం జరుగుతుంది. త్రిపురి ఐఎన్సీ సమావేశం. ఆ త్రిపుర ఐఎన్సీ సమావేశంలో నేతాజీకి ఆపోజిట్ గా గాంధీజీ భోగరాజు పట్టాభి సీతారామయ్య నియమిస్తే నేతాజీపై భోగరాజు పట్టాభి సీతారామయ్య ఓడిపోతాడు. ఆ తర్వాత నేతాజీ కూడా ఐఎన్సీకి రాజీనామా చేస్తాడు. ఆ నేతాజీ ఎప్పుడైతే ఐఎన్సీకి రాజీనామా చేసిండో ఆ 1939లో నేతాజీ తర్వాత ఐఎన్సీకి ప్రెసిడెంట్ అయింది కూడా ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాదే కావడం జరిగింది. ఆ బాబు రాజేంద్ర ప్రసాద్కున్న మరొక పాయింట్ ఏంటంటే 1946 డిసెంబర్ 11 జరిగిన రాజ్యాంగ పరిషత్ 2వ సమావేశానికి శాశ్వత అధ్యక్షునిగా ఎన్నికైన వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాదే. మనకు రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9 జరిగింది. రెండవ సమావేశం 1946 డిసెంబర్ 11 జరిగింది. మూడవ సమావేశం 1946 డిసెంబర్ 13 జరిగింది. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం 1950 జనవరి 24న రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జరిగింది. ఆ బాబు రాజేంద్ర ప్రసాద్కే భారతరత్న అవార్డును కూడా ప్రకటించారు. 1962లో బాబు రాజేంద్ర ప్రసాద్కు భారతరత్న అవార్డును ప్రకటించారు. మరి భారతరత్న అవార్డు పొందిన 2వ రాష్ట్రపతి ఆయన. మరి 1954లో భారతరత్న అవార్డు పొందిన మొదటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ. అదే 1962లో బాబు రాజేంద్ర ప్రసాద్. అదే 1963లో జాకీర్ హుస్సేన్. అదే 1975లో వివి గిరి. అదే 1997లో అబ్దుల్ కలాం. అదే 2019లో ప్రణబ్ ముఖర్జీ. వీళ్ళు భారతరత్న అవార్డు వచ్చిన రాష్ట్రపతులు. అసలు ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. మన మొట్టమొదటి రాష్ట్రపతి ఏ రాష్ట్రం అంటే బీహార్ రాష్ట్రానికి చెందిన. బీహార్ క్యాపిటల్ పాట్నా. బీహార్ క్యాపిటల్ ఏదా అంటే పాట్నా. ఆ బీహార్ ముఖ్యమంత్రి ఎవరంటే నితీష్ కుమార్. నితీష్ కుమార్ ఏ పార్టీ అంటే జేడీయూ పార్టీ. మొన్న 18వ లోక్సభలో జేడీయూ పార్టీకి వచ్చిన స్థానాలు ఏంటంటే 12 స్థానాలు వచ్చినాయి. 12 స్థానాలు. 18వ లోక్సభలో ఎన్డీఏ కూటమిలో హైయెస్ట్ స్థానాలు వచ్చిన 3వ పార్టీ. ఫస్ట్ బీజేపీ, రెండోది టీడీపీ, మూడోది జేడీయూ. జేడీయూకు 12 స్థానాలు వచ్చినాయి. ఆ బీహార్ గవర్నర్ అంటే మహమ్మద్ ఆరిఫ్ ఖాన్. ఆ బీహార్లో అసెంబ్లీ స్థానాలన్నీ 243 అసెంబ్లీ స్థానాలు. లోక్సభ అయితే 40, రాజ్యసభ అయితే 16, విధాన పరిషత్ అయితే 75 స్థానాలు. బీహార్కు విధాన పరిషత్ కూడా ఉన్నాయి. విధాన పరిషత్ స్థానాలు 75. భారతదేశంలో విధాన పరిషత్ ఉన్న రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 ఫస్ట్ ఏది ఉత్తరప్రదేశ్కు 100 స్థానాలు ఉన్నాయి. రెండోది మహారాష్ట్ర 78, మూడోది బీహార్ 75, నాలుగోది కర్ణాటక కూడా 75, ఐదోది ఆంధ్రప్రదేశ్ 58, ఆరోది తెలంగాణ 40 స్థానాలు. ఇవి 6 విధాన పరిషత్ ఉన్న రాష్ట్రాలు ఇండియాలో. ఓకే, క్లియర్. నెక్స్ట్, యురేనియం ఉత్పత్తికి సంబంధించి మనకు పాయింట్ వార్తల్లో అయింది. ఐఏఈఏ అనే ఒక సంస్థ నివేదిక ప్రకారం ఐఏఈఏ తర్వాత చూద్దాం అదేంది దాని గత ఏంది. ఐఏఈఏ నివేదిక ప్రకారం 2025 ఫిబ్రవరి 8 నాటికి 2025 ఫిబ్రవరి 8 నాటికి యురేనియాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇరాను. ఎక్కువ ఉత్పత్తి చేసే దేశం ఏదంటే ఇరాన్. ఆ ఇరాను 274.8 కేజీల యురేనియాన్ని ఉత్పత్తి చేస్తుంది. 274.8 కేజీల యురేనియాన్ని ఉత్పత్తి చేస్తుంది 2025 ఫిబ్రవరి 8 నాటికి. ఐఏఈఏ నివేదిక ప్రకారం ఎక్కువగా యురేనియం ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదంటే ఇరాన్ అనేది. ఈ యురేనియాన్నే అణు ఇంధనాలు అంటారు. అణు ఇంధనాలు అంటే ఏంటిది? అణు ఇంధనాలు అంటే ఒకటి యురేనియం, ప్లూటోనియం, మూడోది థోరియం. ఈ 3 అణు ఇంధనాలు. మనకు అణు ఆయుధాల తయారీలో కూడా యురేనియం వాడతారు. ఆ ఐఏఈఏ నివేదిక ప్రకారం 2025 ఫిబ్రవరి 8 నాటికి ఇరాన్ 274.8 కేజీల యురేనియాన్ని ఉత్పత్తి చేస్తుంది. అణు ఆయుధాల తయారీలో కూడా యురేనియాన్ని వాడడం జరుగుతుంది. ఆ అణు ఆయుధాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సంస్థ ఒకటి ఉంది, నేహాన్ ఇడంక్యూ అనే ఒక సంస్థ ఉంది. ఇది ఎక్కడుందంటే జపాన్లో ఉంది. ఇది అణు ఆయుధాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సంస్థ. దీనికి 2024లో నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడం జరిగింది. ప్రకటించారు.
మరి ఐఏఈఏ నివేదిక ప్రకారం అన్నాం. ఐఏ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఆ ఐఏఈఏను 1957 జూలై 29న ఏర్పాటు చేశారు. ఆ ఐఏఈఏకు 2005లో నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది. ఆ ఐఏఈఏ ప్రధాన కార్యాలయం ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉంది. అదే వియన్నాలో ఉన్న మరొక సంస్థ ఏదంటే ఓపెక్. ఓపెక్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా వియన్నాలోనే ఉంది. ఓపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఆ ఓపెక్ ను 1960లో ఏర్పాటు చేశారు. మనకి ఇటీవల వార్తల్లోకి వచ్చింది ఓపెక్ ప్లస్ అనే సంస్థ వార్తల్లోకి వచ్చింది. ఓపెక్ ప్లస్ లో మొన్నటి వరకు 10 దేశాలు ఉండే, ఇప్పుడు 11 దేశాలైనాయి. ఆ 11వ దేశంగా ఏది వచ్చిందంటే బ్రెజిల్ వచ్చింది. ఆ ఓపెక్ ప్లస్ ను స్టార్ట్ చేసింది ఎప్పుడంటే 2016లో. మనం రీసెంట్ గా చెప్పుకోవడం జరిగింది. ఆ టాపిక్ కూడా ఓపెక్ ప్లస్ 2016లో వచ్చింది. ఓపెక్ 1960లో వచ్చింది. ఆ ఓపెక్ ప్రధాన కార్యాలయం వియన్నాలోనే ఉంది. ఐఏఈఏ ప్రధాన కార్యాలయం వియన్నాలోనే ఉంది. ఆ ఐఏఈఏ నివేదిక ప్రకారం 2020 ఫిబ్రవరి 8 నాటికి యురేనియం ఉత్పత్తి ఇరాన్ రాజధాని ఏంది టెహరాన్. ఇరాన్ క్యాపిటల్ ఏదంటే టెహరాన్. ఇరాన్ అధ్యక్షుడు ఎవరు? మసౌద్ పెజెష్కియాన్ మసౌద్ పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడు. ఇరాన్ నెపోలియన్ ఎవరిని అంటారు? ఇరాన్ నెపోలియన్ అని ఎవరిని అంటారంటే నాదిర్ షా. అదే గ్రీక్ నెపోలియన్ అలెగ్జాండర్. అదే ఇండియన్ నెపోలియన్ సముద్రగుప్తుడు. ఇండియన్ నెపోలియన్ సముద్రగుప్తుడు, గ్రీక్ నెపోలియన్ అలెగ్జాండర్, ఇరాన్ నెపోలియన్ నాదర్ష్. అదే మన క్లాసుకున్న గొప్పవరం ఇది. ప్రతి దాన్ని ఎక్కడ మీరు వదిలిపెట్టరు. మిమ్మల్ని మీరు నన్ను ఫాలో అయితే మీ జీవితాన్ని నేను మార్చే బాధ్యత నాది. మీరు చేయాల్సిన నాకు పని చిన్న లైక్ చేయండి, మన యూట్యూబ్ని ఫాలో కాండి, మన యాప్ను ఫాలో కాండి. నేను చూడండి జస్ట్ కరెంట్ అఫైర్స్ 149 రూపీస్కి పెట్టి 149 రూపాయలు. నన్ను చూసి నవ్వుకుంటారు చాలా మంది. నవ్వుకోండి, ఎవడో నవ్వుకుంటే నాకేంది, నా జీవితం నాకు తెలుసు. మీరు చేయాల్సిన పని ఆ కోర్సు తీసుకొని దాన్ని ఫాలో కాండి. ఇప్పుడు 149 రూపాయలకే పెట్టిండు. ఒక సినిమాకి పోతే 305, కానీ అయితే నాకు చాలా అది నాకు సంబంధించిన నా విద్యార్థి ప్రతి ఒక్కరికి రీచ్ కావాలని, చదువుకున్న ప్రతి విద్యార్థికి నేను తెలవాలి. అదే నా ఆశయం. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం. 2025-26 ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్కు సంబంధించిన పాయింట్లు చూద్దాం. ఈరోజు 2025 ఫిబ్రవరి 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్ యొక్క వార్షిక బడ్జెట్ను విడుదల చేయడం జరిగింది. పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ను విడుదల చేయడం జరిగింది. మరి 2025-26 వార్షిక బడ్జెట్ అనేది ఎన్ని లక్షల కోట్లుంది, దానిలో ఏ రంగానికి ఎంత కేటాయించారు అనే అంశాల గురించి ఒకసారి చూద్దాం. మొత్తం 3.22 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఒక వార్షిక బడ్జెట్ 3.22 లక్షల కోట్లను కేటాయించడం జరిగితే ఇందులో వ్యవసాయ రంగానికి 48,000 కోట్ల రూపాయలు కేటాయించారు. వ్యవసాయ రంగానికి 48,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇందులో రెవెన్యూ వ్యయానికి ఎంత రెవెన్యూ వ్యయం ఎంత అంటే 2,51,162 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం. ఆ తర్వాత మూలధన వ్యయం అంచనా. మూలధన వ్యయం యొక్క అంచనా 40,635 కోట్ల రూపాయలు. 40,635 కోట్ల రూపాయలు. ఆ తర్వాత రెవెన్యూ లోటు 33,185 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు. ఆ తర్వాత ద్రవ్య లోటు 79,926 కోట్లు రెవెన్యూ లోటు. 79,926 కోట్లు. మొత్తం ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 3.22 లక్షల కోట్ల రూపాయలు. అందులో వ్యవసాయ రంగానికి కేటాయించింది 40,000 కోట్లు. అందులో రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు. అందులో మూలధన వ్యయం అంచనా 40,635 కోట్లు. అందులో రెవెన్యూ లోటు 33,185 కోట్లు. అందులో ద్రవ్య లోటు 79,926 కోట్ల రూపాయలు. అయితే మరి బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయించింది. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయించింది. అందులో ఫస్ట్ది అన్నదాత సుఖీభవ అనే రంగానికి, అన్నదాత సుఖీభవ అనే స్కీమ్కి ఎంత కేటాయించారంటే 13,487 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అన్నదాత సుఖీభవ
అదే ఆ తర్వాత వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు 6,705 కోట్ల రూపాయలు కేటాయించారు. వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకు. ఆ తర్వాత నెక్స్ట్ పోలవరం ప్రాజెక్టుకు 6,705 కోట్ల రూపాయలు. పోలవరం ప్రాజెక్ట్ సారీ వ్యవసాయ రంగం అయితే 13 వ్యవసాయం అన్నదాత సుఖీభవ. ఒక్కసారి చూడండి, ఇది ఒకసారి మళ్ళీ చూడండి. అన్నదాత సుఖీభవ అనే దానికి ప్రకటించింది ఎంత అంటే 6,300 కోట్లు కేటాయించింది. మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి. అన్నదాత సుఖీభవ 6,300 కోట్లు. ఆ తర్వాత వ్యవసాయం తన అనుబంధ రంగాలకు కేటాయించింది 13,487 కోట్ల రూపాయలు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు కేటాయించింది 6,705 కోట్లు. పోలవరం ప్రాజెక్టుకు కేటాయించింది పోలవరం ప్రాజెక్టు. ఆ తర్వాత నెక్స్ట్ పాఠశాల విద్యకు 31,805 కోట్లు. పాఠశాల విద్యకు కేటాయించింది 31,805 కోట్లు. ఆ తర్వాత ఉన్నత విద్యకు 21,506 కోట్లు. ఉన్నత విద్య పాఠశాల విద్య 31,805 కోట్లు. అదే పాఠశాల విద్య 31,805 కోట్లు. ఉన్నత విద్యకైతే 21,506 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత ఎస్సీల సంక్షేమానికి, ఎస్టీల సంక్షేమానికి, బీసీల సంక్షేమానికి, మైనార్టీల సంక్షేమానికి, ఎస్సీ సంక్షేమానికి ప్రకటించింది 20,281 కోట్ల రూపాయలు. 20,281 కోట్లను కేటాయించారు. అదే ఎస్టీ సంక్షేమానికి 8,159 కోట్లను కేటాయించారు ఎస్టీ సంక్షేమానికి. ఆ తర్వాత బీసీ సంక్షేమానికి 47,450 కోట్లను కేటాయించారు. బీసీ సంక్షేమానికి 47,456 కోట్లను కేటాయించారు. ఆ తర్వాత అల్పసంఖ్యాకులు మైనార్టీల సంక్షేమం కోసం 5,434 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అలానే పంచాయతీరాజ్కి అయితే 18,848 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ సంబంధించి మొత్తం బడ్జెట్, రెవెన్యూ లోటు, మూలధనం సంబంధించి అవన్నీ కూడా ఒకసారి అప్డేట్ చూసుకోండి. ఇది కూడా ఒక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది కూడా ఒకటి. ఓకేనా. నెక్స్ట్ మరొకటి చూద్దాం. ఇంకొక పాయింట్ ఉంది. ఆ ఇంకొక పాయింట్ ఏంటంటే జపాన్ కంట్రీలో జననాల రేటు తగ్గుముఖం పడుతుంది. జపాన్లో జననాల రేటు తగ్గుముఖం. మనకాడనేమో వద్దురా అంటే పెరిగిపోతుంది. మనకాడ జనాభా బాగా పెరిగిపోతుంది. కానీ జనాభా అనేది జపాన్లో తగ్గుపడుతుంది రోజు ఇయర్కి. 2024లో జపాన్లో జన్మించింది 7,20,000. జపాన్లో 2024లో 7,20,998 మంది పిల్లలు జన్మిస్తే గత ఇయర్ 2023తో పోల్చుకుంటే 5% తగ్గిపోయిందట పాపం జపాన్లో. 2024లో 7,20,998 మంది పుడితే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 5% తగ్గిపోయింది. ఏ దేశంలో? జపాన్లో తగ్గిపోయింది. ఇలా జపాన్లో వరుసగా జనాభా తగ్గడం అనేది ఇది 9th టైం, 9వసారి ఈ జపాన్లో జనాభా తగ్గడం. సీక్వెన్స్గా 9th టైం జనాభా తగ్గడం అనేది ఏ కంట్రీలో అంటే జపాన్లో ఇప్పుడు ఎంత పర్సెంట్ అంటే 5%, 5% తగ్గిపోయింది. అసలు జపాన్లో జనాభా సేకరణ స్టార్ట్ అయింది 1899, 1899లో ఈ జపాన్లో జనాభా సేకరణ అనేది ప్రారంభమైతే ఇప్పుడు వరుసగా 9వసారి జపాన్లో జననాల రేటు తగ్గడం జరిగింది. అయితే ప్రస్తుతం 2024 ప్రకారం జపాన్ జనాభా అనేది 123.54 మిలియన్ల మంది. 123.54 మంది మిలియన్లు ఉంటే ఇది గత సంవత్సరం కంటే 0.46% తగ్గిపోయింది. గతం కంటే అంటే 2023 కంటే 2024 పోల్చుకుంటే 0.46% తగ్గడం జరిగింది. ఏ దేశంలో? జపాన్. మనందరికీ తెలుసు జపాన్ క్యాపిటల్ ఏంటిది? జపాన్ క్యాపిటల్ టోక్యో. జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు? షిగేరు ఇషిబా అనే వ్యక్తి జపాన్ ప్రైమ్ మినిస్టర్. షిగేరు ఇషిబా జపాన్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు జపాన్లో జనాభా లెక్కలు స్టార్ట్ అయింది ఎప్పుడైనా 1890. మన ఇండియాలో జనాభా లెక్కలు స్టార్ట్ అయింది ఎప్పుడు? 1872లో భారత్లో జనాభా లెక్కల సేకరణ స్టార్ట్ అయింది. ఆ 72లో జనాభా లెక్కలు స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మనకు వైస్రాయ్గా పనిచేస్తుంది ఎవరు? లార్డ్ మేయో అనే వ్యక్తి వైస్రాయ్గా పనిచేస్తున్నాడు. ఈయన భారతదేశంలో అతికి గురైన ఒకే ఒక వైస్రాయ్.
కానీ ఇండియాలో జనాభా లెక్కలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? 10 ఇయర్స్కి ఒకసారి. ఆ 10 ఇయర్స్కి ఒకసారి స్టార్ట్ అయింది ఎప్పుడు? 1881లో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఇండియాలో జనాభా లెక్కలు ఎన్నిసార్లు జరిగినాయి? 15 సార్లు జరిగినాయి. 16 జనాభా లెక్కలు ఎప్పుడు జరగాలి? 2021లో జరగాలి. కానీ జరిగినాయా? జరగలేదు. కరోనా కారణంగా జనాభా లెక్కల సేకరణ జరగలేదు. 2021లో ఇండియాలో ఇప్పటి వరకు 15 టైమ్స్ జరిగింది. ఫస్ట్ జనాభా లెక్కలు స్టార్ట్ అయింది 1881లో, 10 సంవత్సరాలకు ఒకసారి. అప్పుడు వైస్రాయ్ ఎవరు? లార్డ్ రిప్పన్ అనే వ్యక్తి. మన ఇండియాలో ప్రపంచ జనాభా దినం అంటే ఇప్పుడు జూలై 11. వరల్డ్ పాపులేషన్ డే అంటే జూలై 11. అదే జూలై 11 మన తెలంగాణ ఇంపార్టెన్స్ ఏంటి? తెలంగాణ ఇంజనీర్స్ డే. తెలంగాణ ఇంజనీర్స్ డే జూలై 11. అది ఎవరి బర్త్డే? నవాబ్ అలీ జంగి యొక్క బర్త్డే. మరి తెలంగాణ ఇంజనీర్స్ డే జూలై 11 అయితే నేషనల్ ఇంజనీర్స్ డే సెప్టెంబర్ 15. ఆ సెప్టెంబర్ 15 ఎవరి బర్త్డే? మోక్షంగుండ విశ్వేశ్వరయ్య బర్త్డే. ఆ మోక్షంగుండ విశ్వేశ్వరయ్యకే 1955లో భారతరత్న అవార్డు ఇచ్చాం. ఆ మోక్షంగుండ విశ్వేశ్వరయ్య 1934లో ఏ ప్లానుడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని రాశాడు. మరి మోక్షంగుండ విశ్వేశ్వరయ్య జయంతి సెప్టెంబర్ 15, దాన్నే నేషనల్ ఇంజనీర్స్ డే. అదే సెప్టెంబర్ 15 కున్న మరొక ఇంపార్టెన్స్ ఏంది? ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినం కూడా సెప్టెంబర్ 15. మరి 2024లో ఇంటర్నేషనల్ డెమోక్రసీ సమిట్ ఎక్కడ జరిగిందంటే దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరిగింది. మరి ఆ డెమోక్రసీ సమిట్ ఎన్నోదాయంటే 3వ డెమోక్రసీ సమిట్. ఓకే, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించిన పాయింట్స్. అందరూ వీడియోని లైక్ చేయండి. అలానే మన యాప్లో జీకే మధుసార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ప్రజెంట్ 2 కోర్సులు ఉన్నవి. ఇండియన్ హిస్టరీకి సంబంధించి కోర్సు మార్చి 10వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ కోర్సు నడుస్తూనే ఉంది. ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, జై హింద్.